ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ అడ్వాన్స్డ్ ప్లాస్మా లేజర్ ఈ థెరపీ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందంటారా? ఈ ప్రాబ్లమ్ నుంచి క్యూర్ అయినట్టేనా, బయటపడొచ్చు అంటారా? ఇక్కడ మనం ఒక్కదాంతో సమస్య తీరిపోయింది, జెట్ ప్లాస్మా ఇచ్చేసాం కాబట్టి మీ సమస్య తీరిపోయింది అనడానికి లేదండి. ఇప్పుడు స్ఫింక్టర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే యూరినరీ స్ఫింక్టర్ మనకి హోల్ చేసి వచ్చేది, దాన్ని మనం జెట్ ప్లాస్మా లేజర్‌తోని ట్రీట్ చేస్తున్నాం. ఇకపోతే మనము పెల్విక్ మజిల్స్‌ని కూడా టైట్ చేయాలి. సో దానికి ఖచ్చితంగా మనము ఏ మెథడ్ ఉందో అది వాడాల్సిందే. యూజువల్లీ అంతకుముందు కీగిల్ ఎక్సర్సైజెస్ చేయండి, పెల్విక్ మజిల్స్ టైట్ అవుతాయి అని చెప్పి పోస్ట్ డెలివరీ లేదా పోస్ట్ సర్జరీ మనం చెప్పేవాళ్ళం. కాకపోతే ఇది అందరూ ఎన్ని చేయగలుగుతారు రోజులో? ఇప్పుడు ఎక్సర్సైజ్ నాకే చేయమని ఒకళ్ళు చెప్పారనుకోండి, నేను హార్డ్లీ నాకు టైం దొరికినప్పుడు ఓ 10 అది కూడా ప్రాపర్ గా చేయకపోవడము, చేసినా దాన్ని రోజుకి 10 చేసి అమ్మయ్య ఈరోజు చేసేసాను అని అనుకోవడం. ఆ 10 మన శరీరానికి సరిపోతాయా? ఓకే, మీరు నార్మల్ గానే ఉండి మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు 10 చేస్తే సరిపోతాయేమో, కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ 10 సరిపోవు. సో దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఇంకో టెక్నాలజీ వచ్చింది, అదే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇదే టెస్లా ఫార్మాట్ చైర్ అనేది FMS బేసిస్ పైన వర్క్ చేస్తుంటారు. దిస్ ఇస్ FDA అప్రూవ్డ్, EU క్లాస్ 2A అండ్ CE సర్టిఫైడ్ ఆల్సో. ఇది ఒక హాఫ్ అన్ అవర్ లో 21,000 కీగిల్ ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో గ్రేట్. కానీ అది ఉమెన్ అమ్మ ఎందుకు చేయట్లేదు, చిన్న ఎక్సర్సైజ్ కదా మీకు చేయొచ్చు కదా అంటే నాకు టైం దొరకట్లేదు అని చెప్తారు. అండ్ దొరికినా కూడా అది ప్రాపర్ గా చేయకపోవడం, పడుకొని చేయడము అలా చేస్తారు. సో ఇలా కాదు, కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేయాలి. ఈ రోజు ఏదో కొత్తగా వచ్చిన కీగిల్ ఎక్సర్సైజెస్ కాదు. ఆర్నాల్డ్ కీగిల్ గారు 1940లోనే చెప్పారు, లైక్ కీగిల్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎనీ పెల్విక్ సర్జరీస్. అది మేలే కానివ్వండి, ఫీమేలే కానివ్వండి, కీగిల్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలని.